హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఒక డిఐవై హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ స్టవ్ వెలిగించుకోండి. ఇందులో నేను ప్యూర్ కోకోనట్ ఆయిల్ అంటే కోకోనట్స్ నుంచి తయారు చేసిన ఆయిల్ని వేస్తున్నాను. మీరు ఏ బ్రాండ్ కోకోనట్ ఆయిల్ అయినా వాడచ్చు, అది మీ ఇష్టం. ఒక 200 ml కోకోనట్ ఆయిల్ని ఇందులో వేసుకుందాం. ఈ ఆయిల్ మీ హెయిర్ గ్రోత్ని పెంచడానికి పనికొస్తుంది, మీ హెయిర్లో డాండ్రఫ్ తగ్గించడానికి పనికొస్తుంది, మీ హెయిర్ లాస్ని తగ్గించడానికి పనికొస్తుంది, ఇంకా మీ హెయిర్ని చాలా షైనీగా ఫ్రిజ్ లేకుండా మేనేజ్ చేయడానికి ఈజీగా చేయడానికి పనికొస్తుంది. అండ్ దీనిలో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి మీ హెయిర్కి ఎలాంటి లాస్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. సో కోకోనట్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఈ బ్లాక్ సీడ్స్ వేసుకున్నాం. వీటిని కలోంజీ అంటారు. వీటిని వంటల్లో కూడా వేస్తుంటారు జనరలీ. ఇవి ఆనియన్ సీడ్స్ అనమాట. వీటిని కలోంజీ అంటారు, బ్లాక్ సీడ్స్ అంటారు, బ్లాక్ క్యూమిన్ అంటారు. ఇది చాలా మంచిది హెయిర్కి. ఆనియన్ ఎలా మంచిదో ఇది కూడా హెయిర్కి అంతే మంచిది. ఇది ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో మీకు దొరుకుతుంది, లేకపోతే నేను మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. ఒక 4 స్పూన్స్ కలోంజీ నేను ఇందులో వేసుకున్నాను, టేబుల్ స్పూన్స్. అది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ మెంతులు వేసుకున్నాను. మెంతుల వల్ల హెయిర్లో డాండ్రఫ్ తగ్గుతుంది, ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కలోంజీ వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది, ఇంకా హెయిర్ బ్లాక్గా రావడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా కోకోనట్ ఆయిల్ యాజ్ యూజువల్ అందరికీ తెలిసినట్టు మనం తలకి ఎప్పుడు కోకోనట్ ఆయిలే వాడతాం, ఎందుకంటే తలకి హెయిర్కి చాలా మంచిది. ఇంకా కరివేపాకు హెయిర్ లాంగ్గా చేయడానికి పనికొస్తుంది. మీకు కావాల్సినంత కొంచెం కరివేపాకు తీసుకొని అందులో వేసుకోండి. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెయిర్ ఫాల్ రెడ్యూస్ చేయడానికి, హెయిర్ బాగా పెరగడానికి పనిచేస్తాయి. అలాగే మీ హెయిర్ బ్లాక్ అవుతుంది, మీ డాండ్రఫ్ కూడా చాలా తగ్గుతుంది. ఈ హెయిర్ ఆయిల్ ట్రై చేసి చూడండి. ఆయిల్ కొంచెం బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులో ఒక 3-4 స్పూన్స్ ఆమ్లం వేసుకోండి. ఆమ్లం హెయిర్ థిక్గా లాంగ్గా పెరగడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. చూడొచ్చు కాసేపు తర్వాత ఆయిల్ బాగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇందులో నురగ కూడా వస్తుంది. అలాగే మీరు కరివేపాకు కాస్త డ్రై అవ్వడం చూస్తున్నారు. ఇలా కాసేపు ఒక 15-20 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి, దాన్ని మధ్యలో స్టిర్ చేస్తూ ఉండండి. అలా చేస్తే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఆయిల్లోకి వస్తాయన్నమాట. మీరు చూడొచ్చు కరివేపాకు కలర్ కాస్త మారింది. ఇంకా కాసేపు ఒక 15 మినిట్స్ అలాగే బాయిల్ అవ్వనివ్వండి. బాగా బాయిల్ అయిపోయింది. ఒక 15 మినిట్స్ అయింది. కరివేపాకు కలర్ టోటల్గా మారిపోయింది, మీరు చూడొచ్చు. కాసేపు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ ఆయిల్ని ఇలాగే ఒక 3 to 4 days వదిలేయండి. అప్పుడు ఇవన్నీ ఇంకా బాగా నానుతాయి, ఈ ఆయిల్ ఇంకా హెల్తీగా తయారవుతుంది. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 3.5 days ఆయిల్ ఇలా ఉందన్నమాట. దీన్ని ఇప్పుడు మీరు ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకోండి. గ్లాస్ కంటైనర్లోకి ఎందుకంటే హెయిర్ ఆయిల్ని ఎప్పుడు గ్లాస్ కంటైనర్లోనే స్టోర్ చేస్తే అది మంచిదన్నమాట, దాని షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. ప్లాస్టిక్ కంటైనర్లో వేస్తే ఆ ప్లాస్టిక్లో ఉన్న కెమికల్స్ అన్నీ మీ ఆయిల్లో మిక్స్ అయిపోతాయి, ఇది మంచిది కాదు. ఇది నేచురల్ హెయిర్ ఆయిల్ కాబట్టి అన్నీ న్యాచురల్గానే వాడండి. ఇదండి మన డిఐవై హెయిర్ ఆయిల్. చూసారు కదా, ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ సోక్ చేసుకొని వైట్గా ఉన్న కోకోనట్ ఆయిల్ ఎల్లోగా మారింది. ఈ ఆయిల్ చాలా 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 న్యాచురల్ అండ్ చాలా మంచిది. మీ హెయిర్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని వీక్లీ 3 times వాడండి. నైట్లో ఆయిల్ పెట్టుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకొని చూడండి. మీరు ఒక 1 or 2 monthsలో విజిబుల్ డిఫరెన్స్ చూస్తారు. మీ హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, మీ హెయిర్ లెంత్ పెరుగుతుంది. ట్రై ఇట్, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది.